హైదరాబాద్ మారేడుపల్లి గీతా నర్సింగ్ హోం దగ్గర మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మందుబాబులు పట్టుబడ్డారు. అటు ఏపీలోనూ మందుబాబులు న్యూ ఇయర్ పేరుతో లిక్కర్ కిక్ ఎక్కించారు. 31వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 2.5 లక్షల కేసుల లిక్కర్, 70,000 కేసుల బీరును మందుబాబులు కొనుగోలు చేశారు. ఏపీలో సాధారణంగా రోజుకు 80 కోట్ల రూపాయల మద్యం అమ్ముడవుతుంది. దీనికి 1.5 రెట్లు ఎక్కువగా ఒక్క రోజులోనే మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులు, బార్ల లైసెన్సులు ముందుగానే పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. డిసెంబర్ 26 నుంచి 3 రోజుల పాటు రోజుకు 130 కోట్ల రూపాయల మద్యం డిపోల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆదివారం సెలవు మినహాయిస్తే 30న ఏకంగా 219.43 కోట్ల రూపాయల విలువైన మద్యం కొనుగోలు చేశారు. 31న 112.42 కోట్ల రూపాయల మద్యం కొన్నారు. ఈ 2 రోజుల్లోనే లైసెన్సీలు ప్రభుత్వం నుంచి 4.08 లక్షల కేసుల లిక్కర్, 1.61 లక్షల కేసుల బీరు తీసుకున్నారు. ఇందులో 31వ తేదీన 2.5 లక్షల కేసుల లిక్కర్, 70,000 కేసుల బీరు అమ్మినట్లు అంచనా. పక్క రాష్ట్రాల నుంచి ఎన్డీపీఎల్ ఏపీలో నాటుసారాపై నియంత్రణ చర్యలు చేపట్టడం కూడా మద్యం అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. గతంలో మంచి బ్రాండ్లు దొరకడం లేదని, ధర తక్కువకు వస్తుందని తెలంగాణ, కర్ణాటక నుంచి నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఎన్డీపీఎల్ తీసుకొచ్చేవారు. కొత్త మద్యం పాలసీలో ధరలు తగ్గడం వల్ల ఎన్డీపీఎల్ ప్రభావం కొంతమేర తగ్గింది. ఎక్సైజ్ శాఖ 24 గంటల తనిఖీలు చేపట్టడంతో గత 2 రోజుల్లో ఎన్డీపీఎల్ ఇంకా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి.